ఉన్నత చదువులు చదివాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయినా ఏదో తీరని వెలితి. పుట్టిన ఊరు, పట్టెడన్నం పెట్టిన సాగుపై మక్కువ కళ్ల ముందు మెదిలింది. అంతే, సాగు చేయాలని తలిచాడు. సొంతూరిలో సుభాష్ పాలేకర్ సాగు విధానంలో 12 ఎకరాల్లో అంతర పంటలతో పాటు చిరుధాన్యాలు సాగు చేస్తూ చక్కని ఆదాయం సొంతం చేసుకుంటున్నాడు. పండించిన చిరుధాన్య విత్తనాలను తోటి రైతులకు తక్కువ ధరకు విక్రయిస్తూ సాగు విస్తరణకు ఇతోధికంగా తోడ్పడుతున్నాడు యువ రైతు. మహబూబ్ నగర్ జిల్లా కొంకల గ్రామంలో సాగవుతున్న ప్రకృతి సాగు విధానం చూద్దాం రండి. చూసారుగా ఈ క్షేత్రాన్ని. మొత్తం 12 ఎకరాలు. ఇందులో అరటి, జామ, సీతాఫలం, దానిమ్మ, మామిడి, ఉసిరి తదితర పండ్లజాతి మొక్కలు, మునగ, తీగజాతి కూరగాయ పంటలైన కాకర, బీర, ఇతర కూరగాయలు సాగవుతున్నాయి. అది కూడా పూర్తిగా ప్రకృతి సాగు విధానంలో. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ తాలూకా వడ్డేపల్లి మండలం కొంకల గ్రామానికి చెందిన యువ రైతు రవికుమార్ రెడ్డి సాగు విధానం, పంటల సరళి తెలుసుకునేందుకు ఇరుకు పొరుగు జిల్లాల నుంచి రైతులు తరలివస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన రవికుమార్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సాగుపై మక్కువ, రసాయనాలు వేసి పండిస్తున్న ఆహారం విషతుల్యమవుతుండడాన్ని గమనించిన రవికుమార్ రెడ్డి తాతల నుంచి సంక్రమించిన భూమిలో పంటను పండించాలని నిర్ణయించాడు. తల్లిదండ్రులు, భార్య సైతం తొలుత వారించారు. అయితే సాగుపై ఆపేక్షతో వారంలో 2 రోజులు ఇక్కడ కేటాయిస్తానని, మిగిలిన 5 రోజులు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటానని వారిని ఒప్పించి తమ సొంత గ్రామమైన కొంకలలో ప్రకృతి సాగుకు ఉపక్రమించాడు. ఏడాది పాటు వివిధ ప్రకృతి సాగు పద్ధతులను పరిశీలించి సుభాష్ పాలేకర్ 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యాడు. దీంతో పాటు చౌహాన్ క్యూ ఇతర సహజసిద్ధ విధానాలను ఆచరిస్తున్నాడు. ఏ పంటకి ఎంత ఆదాయం వస్తుంది, ఎలా చేసుకోవచ్చు అనే ఒక ప్లాన్ని నేను చేసుకున్న తర్వాత దాన్ని అమలు పరచాలంటే మళ్ళీ మన ల్యాండ్ని ఏమేం చేయాలి, ఎలా చేసుకుంటే సరిపోతుంది అన్న దాంట్లో డిజైన్ చేసుకున్నాం. నాకున్న 12 ఎకరాలని డివైడ్ చేశాను. ఒకటే ఏక పంటగా ఎప్పుడు ఉండకూడదు అనేది మాత్రం నాకు అందరి దగ్గర పోయినాక తెలుసుకున్న ఫస్ట్ విషయం, ఏక పంట ఉండకూడదు అని. దాని తగ్గట్టు మనం వేసుకునే పంటలు ఎలా అంటే సంవత్సరం పొడవునా ఎప్పుడు పని ఉండాలి, ఎప్పుడు ఆదాయం ఉండాలి. దానివల్ల రైతుకు బాగుంటుంది, మనము నలుగురికి తిండి, మనం ఇచ్చే ఫుడ్ ఉండాలి. అంటే కూడా సంవత్సరం పొడవునా మనం వేసే ప్రతి ఒక్క పంటకు ఫుడ్ ఉండేటట్లు ప్లాన్ చేయాలి అన్నట్లు నాకున్న 12 ఎకరాలలో ఫస్ట్ 2 ఎకరాలు మునగేసాను, తర్వాత 2 ఎకరాలు జామ వేసినాను, తర్వాత 2.5 ఎకరాలు వచ్చేసి అరటి వేసినాను. ఈ అరటి వెరైటీ వచ్చేసి సుగంధం వెరైటీ, తర్వాత జామ వెరైటీ వచ్చేసి మన నాటు వెరైటీ అలహాబాద్ సఫేదా, తర్వాత మునగ కూడా నాటు వెరైటీనే వేశాను, నేను హైబ్రిడ్ వెరైటీ వేయలేదు. గుల్బర్గా రైతుల సలహా మేరకు అతి తక్కువ ఖర్చుతో పొలం చుట్టూ సోలార్ కంచె వేసుకున్నాడు రవికుమార్. పొలంలో పరిస్థితి సమీక్షించుకోవడానికి సీసీ కెమెరాలు అమర్చాడు. పొలంలో ఒకే రకం పంటలు వేయకుండా 2 ఎకరాల మునగ, 2.5 ఎకరాల్లో అరటి, 2 ఎకరాల్లో జామ పంటను సాగు చేశారు. 4 ఎకరాల్లో 3 అంచెల పద్ధతిలో దానిమ్మ, ఉసిరి, మామిడి, సీతాఫలం పంటలను సాగు చేశారు. ఇవి ఫలసాయం ఇవ్వడానికి సమయం తీసుకుంటాయి కాబట్టి 2 ఎకరాల్లో కాకర, దోస మొదలైన పంటలను వేశారు రవి. సొంతంగా జీవామృతం, పంచగవ్య, పుల్లటి పెరుగు, వేప నూనె మొదలైన వాటిని ఉపయోగించి పొలంలోనే ఎరువులను తయారు చేసుకుంటున్నారు. వీటి కోసం ఓ దేశీ ఆవును సైతం పెంచుతున్నారు. దీనితో పాటు చిరుధాన్యాలను సైతం పండిస్తూ ఇతర రైతులకు తక్కువ ధరకే అందిస్తున్నారు. తనతో పాటు తన ఊరి వాళ్లు సైతం ఆరోగ్యంగా ఉండాలని అందుకే ఈ ప్రయత్నమని రవి చెబుతున్నారు. గుల్బర్గా కృషి విజ్ఞాన కేంద్రంలో ఆయన రైతు తన సొంతంగా తనతోని తెలివితేటలతో సోలార్ని తక్కువ ఖర్చుతో అయ్యేటట్లు చేస్తున్నాడు అని నేను తెలుసుకున్నాను. అతన్ని దగ్గరికి పోయి గుల్బర్గా పోయి అతని ఊరికి వెళ్ళినప్పుడు నాకు అసలు వింతగా అనిపించింది ఏంటంటే, వాళ్ళ ఊరి మొత్తము చుట్టూ అంతా కూడా ప్రతి ఒక్కరూ సోలార్ ఫెన్సింగే వాడుతున్నారు. ఆయన చేసే తక్కువ డబ్బులతో, అంత తక్కువ దాంట్లో నాకు 12 ఎకరాలకు కలిపి మొత్తము ఇంక్లూడింగ్ లేబర్, మెటీరియల్ అంతా కలిపి 60,000లో అయిపోయింది. విత్తనం దొరికింది. నేను అక్కడ 2.5 ఎకరాల్లో కొర్ర పంట వేసాను, అండుకొర్ర వేసాను. ఆ అండుకొర్రన్నర వేసి 1 ఎకరన్నర పొలంలో వరి వేశాను. ఎందుకంటే అది మరీ కాలువ పక్కన ఉంటుంది కాబట్టి నాకు తప్పదు, నేను కంపల్సరీగా వరి తప్ప వేరేది ఏది పండదను. ఈ అండుకొర్ర వేశాక తర్వాత పంట వచ్చింది, దిగుబడి వచ్చింది.
కేవలం అంటే నేను ఏమీ వేయలేదు దానికి. అంతకుముందు మామూలుగా వేసిన దాని మీదనే వేసేసి ఒక్క రూపాయి దానికి పెట్టుబడి అనేది నేను అసలు పెట్టలేదు. వర్షాధారం మీద పూర్తిగా పండిన పంటను తీసుకున్నాను. ఇంతకంటే న్యాచురల్గా ఏ ఫుడ్ని మనం పండియలేము. రవికుమార్ చేస్తున్న యత్నం అందరికీ ఆదర్శనీయమని ఆయన స్నేహితులు చెబుతున్నారు. ప్రకృతి సాగు విధానం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ దాని ఫలితాలు మాత్రం జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు. తాము కూడా రవిలాగే ప్రకృతి సాగు చేయాలని భావిస్తున్నట్టు వివరిస్తున్నారు. కొంకల గ్రామానికి మా ఫ్రెండ్ రవి ఉన్నాడు ఇక్కడ. అక్కడ ఆయన ఆర్గానిక్ వ్యవసాయం చేస్తానంటే మేము ఇక్కడికి వచ్చాము, చూసినాము, బాగానే ఉంది. మేము కూడా చేయాలని అనుకుంటున్నాము. కూడా 1 కిలో మిరప వేసినాము ఆర్గానిక్. పొన్నుస్వామి మందులు వాడాము, ఆయన ఆర్గానికే. బాగానే మాకి రిజల్ట్ వచ్చినది. ఇంతవరకు బాగానే ఉంది బాగా. అందుకే మళ్ళీ మేము రవి గారి దగ్గరికి వచ్చి చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళు అరటి అన్ని పెట్టినారు, అరటి జామ పెట్టినారు, బాగానే ఉన్నాయి. మేము ఈ ఆర్గానిక్ వ్యవసాయాన్ని చాలా ఇంట్రెస్ట్ గా తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాము. మా ఫ్రెండ్ రవి కోసం అదే పనిగా వచ్చి మేము ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ వ్యవసాయం ఎలా ఉందంటే చాలా బాగుంది. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రవి ఒక కొర్రలు అనేటివి ఫస్ట్ గా చేశాడు. ఆ కొర్ర విత్తనాలను కూడా రైతులకు అందుబాటులోకి తెచ్చి అవి నాటు కొర్రలు తక్కువ ధరకే ఆయన కృషి ఎలా ఉందంటే మొత్తం అందరూ వేసి అందరూ ఫాలో కావాలనే ఉద్దేశంతోనే అతను అదే పనిగా చేసి ఫస్ట్ ప్రయత్నంగా చేశాడు. అది బాగా ఫలించింది. ప్రకృతి సాగు విధానంలో పంటలను పండిస్తూ వాటిని ఇరుగు పొరుగు రైతులకు వివరిస్తూ వారిని ఈ సాగు విధానంలోకి తీసుకొచ్చేందుకు రవికుమార్ ప్రయత్నిస్తున్నారు. ప్రకృతి సాగు అందరికీ ఆదర్శనీయమంటున్నారు రవికుమార్.